రాష్ట్రంలో భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ఉంటుంది? పార్టీ ఉండదంటారా? పరిస్థితి ఏముండదు. బికాస్ కమిటెడ్ లీడర్షిప్ లేదు అందులో. మీకు చూసుకున్నట్లయితే ఒక మూసలోకి వెళ్ళిపోయారు. ఏంటి అంటే అధికారం, లేకపోతే ఈవెన్ దో అపోజిషన్లో ఉన్న టిల్ టుడే ఆయన ఏంటి అంటే ఆయన చుట్టుపక్కల ఉండే సెక్యూరిటీ గార్డ్స్ నేను నియంతని, నాకు నియంతృత్వ ధోరణి ఉంది అనేది చూపించేసుకుంటున్నాడు ఆయన భ్రమలో బ్రతికేస్తున్నాడు. నేను సంథింగ్ అంటే ఏమంటారు, నేనే బ్రహ్మ అని చెప్పేసి ఏదో సినిమాలో ఉంటుంది అట్లా. ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో అతను ఉండిపోయాడు. అది ఉన్నంత వరకు కూడా ఈ రోజుకి 6 నెలలు అయింది. నువ్వు నిజంగా జెన్యూన్గా పోరాడాలి అనుకుంటే కొన్ని వందల ఇష్యూస్ ఉన్నాయి. అవి కాకుండా కేవలం ఎక్కడ సవాలు దొరికితే అదే ఇష్యూ నేను హైలైట్ చేస్తానని సవాల్ వస్తే బయటకు వస్తారు జగన్. అదే జరుగుతుందండి. మీరు చూడండి, సవాల్ వస్తేనే బయటకు వస్తున్నారు. సవాల్ లేనిదే అసలు ఎక్కడికి బయటకు రాదు. ఏ ప్రోగ్రామ్ అయినా చేయడు. కనీసం రాష్ట్రంలో ఎవరికైనా ఏదైనా ఇష్యూ జరిగినా ఆయన బయటకు వచ్చి అడగడు. ఇప్పుడు నిజంగానే మేమేమనుకుంటాం, స్ట్రాంగెస్ట్ అపోజిషన్ ఉందనుకోండి, ఒకవేళ అన్ని పైనుంచి ఒకళ్ళే మానిటర్ చేయలేరు కదా. ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఇది సమస్య అని అడిగే పరిస్థితి రోజు లేదు. వైసీపీ పార్టీలో ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి వస్తాడా, ఆ పక్కన ఏమంటారు ఆ కార్లోంచి ఇట్లా ఊపుతాడా చెయ్య, దానిపైన ఒక స్లో మోషన్ వీడియో వేసుకుంటారు, ఎలివేషన్ వేసుకుంటారు, అంత అయిపోయింది. ఇంకేముంది చెప్పండి? ఏదైనా పోరాటం చూసారా మీరు? ఆయన దగ్గర నుంచి దిగి వచ్చింది. ఇంకా పెద్ద నవ్వాల్సిన విషయం ఏంటంటే త్వరలో పోరాటాలు స్టార్ట్ అవుతుందండి. జనవరి 23 నుంచి ప్రజల్లోకి వస్తారు. మొట్టమొదటిగా మీ జిల్లాని ఆచంట ప్లాన్ చేశారు. వచ్చాక చూద్దాం సార్. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ అయిన తర్వాత రాసి పెట్టుకోండి అనుష గారు, మీరు చెప్పింది కరెక్ట్. అక్కడ కార్యకర్తలు తప్పించి ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్క పోరాటం లేదని మీరు చెప్పకపోతే అడగండి. మళ్ళీ నెక్స్ట్ అతనిది ఎప్పుడు కంప్లీట్ అయిద్దో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తాను. మీరు నేను ఇలానే మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకోటి, భవిష్యత్తులో ఏదైనా జగన్ మీద ఉన్నటువంటి కేసుల్లో అన్యదా ఏదైనా లోపలికి వెళ్తే పార్టీని నడిపించగలిగే సత్తా భారతికి ఉందంటారు? ఆవిడకే ఉందండి, జగన్మోహన్ రెడ్డికే లేదు. మీకు అర్థం కావట్లేదు. అన్ని కంట్రోల్స్ భారతిరెడ్డి చేతిలోనే ఉంది. భారతిరెడ్డి స్విచ్ చేస్తే విజయసాయి రెడ్డి వెలుగుతాడు, భారతిరెడ్డి స్విచ్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి వెలుగుతాడు, భారతిరెడ్డి స్విచ్ చేస్తే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి వెలుగుతాడు. జగన్మోహన్ రెడ్డిది ఏమీ లేదు, మొత్తం భారతిరెడ్డిదే. మన భ్రమ అంతే. జగన్మోహన్ రెడ్డిని అనే ఒక మొహాన్ని ముందు పెట్టి ఆమె వెనకాల నుంచి రాజకీయం చేసుకుంది. అందుకే ఇంట్లో సెట్ వేసుకున్న ఎవడు మాట్లాడలేదు. పట్టు వస్త్రాలు భార్యాభర్తలతో ఇవ్వాల్సిన స్వామివారి పట్టు వస్త్రాలు గత 5 ఏళ్ళుగా ఇవ్వలేకపోయినా ఏం మాట్లాడలేని పరిస్థితి ఎవరికి జరుగుతుందండి? అట్లా చెప్పండి. నిజంగా అప్పట్లో గత ప్రచారం నడిచిందండి. ఆ టైంలో ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా ఈయన చేసినటువంటి కేసులకి ఒక సిబిఐ లోపలికి జైలు చేస్తే సీఎంగా ఎలా లీడ్ చేయాలనేది ట్రైనింగ్ కూడా ఇచ్చారని చెప్పి నిజమేనంటారు? అది ఆమెకి ఎందుకండి ట్రైనింగ్? షీఈస్ వే మోర్ కన్నింగ్ దెన్ జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తున్నాను కదా, ఆమెకు అసలు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెనకాల ఇతన్నే పిలగబట్టుకుని ఆడిస్తోంది అంటే మీరు ఇంకా ఆవిడకి ట్రైనింగ్ ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ట్రైనింగ్ ఎందులో ఇవ్వాలి అంటే హౌ టు ఇంటరాక్ట్ విత్ పబ్లిక్, లేకపోతే పబ్లిక్ మీటింగ్స్ ఎట్లా అడ్రస్ చేయాలి, దీని మీద ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాల్సిందేమో. కానీ అసలు రాజకీయాలు చేసే దాంట్లో ఆమె భిన్నమైన పాత్ర చాలా ఉంది. పార్టీ నడిపించగలదంటారా ఆవిడ? యా షూర్. పార్టీ ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, ఒక మహిళగా చెప్పండి, చెప్తున్నా పార్టీని లీడ్ చేయగలదా? పార్టీని జగన్ ఏదన్నా కేసుల దృష్ట్యా లోపలికి వెళితే పార్టీ అధ్యక్షురాల హోదాలో ఒక మహిళగా మీరు చెప్పండి, ఆవిడ పార్టీ లీడ్ చేయగలదా? డెఫినెట్గా పార్టీ అధ్యక్షురాల హోదాలో ఆమె ఉంటుంది. కాకపోతే నా క్వశ్చన్ ఎక్కడంటే ఆమెకి ఎంత కమిట్మెంట్ టువర్డ్స్ కార్యకర్తలు ఉంది లేనిది అనేది నాకు కమిట్మెంట్. ఈ రోజుకే జగన్మోహన్ రెడ్డి మాకు సెల్ఫీలు ఇవ్వట్లేదు, ప్రోగ్రాములకు వెళ్తుంటే మమ్మల్ని అక్కడ గంటల తరబడి ఆపుతున్నాడు. ఆఖరికి అపోజిషన్లో ఉన్న మమ్మల్ని పట్టించుకునే దిక్కు మొక్కు లేదని ఒకళ్ళు, ఇంకొకటి అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ ఇప్పించే దిక్కు మొక్కు లేదు. ఇప్పిస్తామని చెప్పి ఫస్ట్ రోజు వచ్చి చెప్తున్నారు, మళ్ళీ ఎవరైనా తర్వాత వాళ్ళని కమిటీ కూడా పెట్టారు పార్టీ ఆఫీస్లో, స్టేట్ మార్నింగ్ కమిటీ, సోషల్ మీడియా ఫోన్ చేస్తట్లేదు అంటండి ఎవరును. ఇప్పుడు మన ఆయన ఏజీ ఎవరు ఆయన ఉన్నారు కదా, సుధాకర్ రెడ్డి, అతను ఫోన్ ఎత్తట్లేదంట. ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఆ రోజు స్టైల్గా, 3 నెంబర్లు ఇచ్చాడు. 3 నెంబర్లు పని చేయట్లేదంట. ట్విట్టర్లో ఇవే స్పేసెస్ వాళ్ళు చెప్పుకుని పాపం గొడవ చేస్తున్నారు. ఈ రోజుకి టువర్డ్స్ కార్యకర్తలే వాళ్ళకి కమిట్మెంట్ లేనప్పుడు నాకు తెలిసి ప్రజల వరకు కమిట్మెంట్ ఉంటుందని నేను అనుకోను. అసలు కార్యకర్తల మీద కమిట్మెంట్ లేనప్పుడు ఏ పార్టీ లీడ్ అయితే చెప్పండి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, 1 కోటి సభ్యత్వాలు ఈరోజు చేయించగలిగింది, ఇన్సూరెన్స్ చేయిస్తుంది.
అంటే కార్యకర్తల్ని మెంబర్షిప్లో రికార్డ్ బదులు కొట్టారు. మెంబర్షిప్లో రికార్డ్ బద్దలు కొట్టింది పక్కన పెడితే వీళ్ళు నా కుటుంబ సభ్యులు కార్యకర్తలు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందు పార్టీ తరపు నుంచి అండగా ఉండాలి అని చెప్పేసి ఒక మహా యజ్ఞం లాంటి మెంబర్షిప్ అనే ప్రోగ్రామ్ తీసుకుని వాళ్ళ తరపున ఇన్సూరెన్స్ చేయించి వాళ్ళకి ఏదన్నా కనుక పొరపాటున జరగరాంటి జరిగితే పార్టీ తరపు నుంచి ఇది అండగా ఉంటుంది అని చెప్పి మళ్ళీ దీంట్లో కూడా ఒక భరోసా ఇస్తూ వాళ్ళకి తెలియజేయడం కూడా, మీరు ఇంకో మెంబర్షిప్ తీసుకున్నారు అంటే మీది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినట్లు, మీకు ఏదన్నా జరిగితే మీ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా జరిగితే వెంటనే మీ నియోజకవర్గాల పార్టీలకి ఇన్ఫార్మ్ చేయండి, అక్కడి నుంచి పార్టీ ఆఫీస్కి మీరు ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే ఇమ్మీడియట్గా మీకు ఆ సాయం అందజేసే బాధ్యత మాది అని చెప్పేసి ఈరోజు ప్రజలకు కూడా చెప్తుంది. అంటే కార్యకర్తల పైన పార్టీ పైన ఎంత కమిట్మెంట్ ఉంటే ఈ పని చేస్తుంది. ఇలాంటి కమిట్మెంట్ కార్యకర్తల పైన కానీ పార్టీ పైన కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టు భారతిరెడ్డికి ఉన్నట్లు ఈ 10 ఏళ్ల కాలంలో 15 ఏళ్ల కాలంలో మీరు మచ్చుకొకటి చూపించండి, ఒక ప్రోగ్రామ్ చూపించండి కార్యకర్తల కోసం చేసిన ప్రోగ్రామ్ లేదు. మా కార్యకర్తల కోసం చేసే పండగ మహానాడు, పెద్ద పండగ లాంటిది మాకు. అది సంక్రాంతి జనరల్గా గోదావరి జిల్లాలకు పెద్ద పండగ అయితే మరొక పెద్ద పండగ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మహానాడు. కేవలం కార్యకర్తల కోసమే చేస్తారు ఆ పండుగ. ఆ రోజు తీసుకునే రిఫార్మ్స్ కావచ్చు, ఏదైతే నిర్ణయాలు కావచ్చు, కేవలం కార్యకర్తల యొక్క మనోభావాలకు దెబ్బతినకుండా కార్యకర్తలకు ముందే చెప్పి ఇదిగో మనం రేపొద్దున పార్టీ తరపు నుంచి పెట్టబోతున్న నిర్ణయాలు ఇవి అని వాళ్ళకి చెప్పి వాళ్ళ యొక్క అంగీకారంతో ముందుకెళ్తారు. అది కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఒక స్టేజ్ అండి నిజంగా కల్పిస్తుంది.